శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం అరణ్యంలో పంచవటిలో రాముడు చేరడం, తర్వాత జనస్థానంలోని రాక్షసులందరినీ ఆయన ఒక్కడే హతమార్చడం, ఖరదూషణ త్రిశూలులను తాను చంపేయడం, ఇవన్నీ తెలుసుకున్నాం. ఈరోజు ఏం జరగబోతుందో చూద్దాం. రాక్షస వాహిని బాణాలను వర్షంలా కురియిస్తున్న రాముడి చేత యుద్ధం చేయించి తుదకు గ్రద్దల నీడలో శాశ్వతంగా కన్నుమూసింది అంటూ మహాకవి వర్ణించారిక్కడ. దాశరథి బాణాలతోటి దానవులు హతులయ్యారన్న దుర్వార్తను రావణుడికి చేరవేయడానికి ఒక్క శూర్పణఖ మాత్రమే మిగిలింది. చెల్లెల్ని నిగ్రహించి ఆప్త బంధువుల్ని హతమార్చడంతోటి రాముడు తన 10 తలల మీద పాదం మోపినట్లుగా రావణుడు భావించాడు. అతడు మృగరూపుడైన దానవునితోటి రామలక్ష్మణులను వంచింపజేసి జటాయువుతో క్షణకాలం పోరాడి సీతను అపహరించుకుని వెళ్ళిపోయాడు అంటూ సీతాపహరణంలో మహాకవి వర్ణించారు. ఏమని చెప్పారు? ఈవిడు వెళ్ళి ఎవరు శూర్పణఖ వెళ్ళి అన్నయ్యకి చెప్పింది, అన్నయ్య అక్కడ కరదూషణాదులను రాముడు చంపేశాడు, నీ స్థానానికి ఇక ముప్పు వస్తున్నట్టే లెక్క, నీ స్థానానికి ఇంక ముప్పు వస్తున్నట్టే లెక్క. అంతేకాకుండా ఆయన ఒక అందమైన భార్య కూడా ఉంది అంటూ ఆయన ఎక్కించిందనమాట. దాంతోటి రావణుడు ఉగ్రుడై కొంచెం భయపడి వెంటనే ఏం చేశాడు, ఒక మాయాలేడిగా వెళ్ళమని చెప్పి తన ఒక రాక్షసుడికి ఆదేశం జారీ చేశాడు. ఆ మారీచుడు వెళ్ళి మాయాలేడిలాగా అక్కడ ప్రవర్తించగానే సీత దాన్ని ముచ్చటిపడ్డం, దాన్ని తీసుకురావడానికి రాముడు వెళ్ళడం, ఆ సమయంలో రావణుడు రావడం, ఆవిడని అపహరించుకు వెళ్ళిపోవడం, అడ్డగించిన జటాయువుని చంపేసి వెళ్ళిపోయాడనమాట. సీతను అన్వేషిస్తూ రామలక్ష్మణులు దశరథుని మైత్రీ రుణం నుండి విముక్తుడై రెక్కలు తెగి కంఠగతమైన ప్రాణాలతో ఉన్న జటాయువుకు దహన సంస్కారాలన్నీ చేశారనమాట. అప్పుడు జటాయువు జానకిని రావణుడు అపహరించాడన్న వార్తను వాక్కుతో తన వీరోచితమైన కృత్యాన్ని గాయాలతోటి వారికి తెలియజెప్పి కన్నుమూశాడు అన్నారు కాళిదాస్ గారు. అతని మరణంతో పితృవియోగ శోకం కొత్తది కాగా రామలక్ష్మణులు తండ్రికి చేసినట్లుగా అతనికి అగ్ని సంస్కారాదులన్నీ చేశారు. అంటే జటాయువు దశరథ మహారాజుకి మిత్రుడనమాట. ఆయన చనిపోవడంతో మళ్ళీ వీళ్ళకి తండ్రిని కోల్పోయాము అన్నంత బాధ కలిగిందిట. తండ్రికి ఏ విధంగా అగ్ని సంస్కారాలు చేశారో ఆయన మిత్రుడైనటువంటి ఈ పక్షిరాజుకు కూడాను ఆ రకంగానే అగ్ని సంస్కారాలు చేసి ముందుకు వెళ్ళారట. పిదప రాముడు వధించిన కబంధుడనే దైత్యుడు శాప విముక్తుడయ్యాడు. ఈ దారిలో మళ్ళీ కబంధుడనే ఒక రాక్షసుడు వచ్చాడు. అతడు నిజంగా రాక్షసుడు కాదు, ఒక గంధర్వుడు. అతను శాపం మూలంగా ఇక్కడ రాక్షసుడిలా ఉన్నాడు, కానీ రాముడి మూలంగా అతనికి ఆ శాప విముక్తి కూడా అయ్యింది అన్నాడు. తర్వాత అతన్ని ఉపదేశం మేరకు రాముడు తన వలనే వియోగంతో విపన్నుడై ఉన్న సుగ్రీవుడితోటి సఖ్యం పెంపొందించుకున్నాడు అని చెప్పారు. వీరుడైన రాముడు వాలిని వధించాడు. చిరకాంక్షితమైన అతని స్థానంలో ఒక ధాతువు యొక్క స్థానంలో ఆదేశమైన మరొక ధాతువును నిలిపినట్లుగా సుగ్రీవుణ్ణి అక్కడ నెలకొల్పాడు అన్నారు కాళిదాస్ గారు. సుగ్రీవుణ్ణి ఆదేశంతో సీత అన్వేషణకై బయలుదేరిన వానరులు వియోగార్థుడైన రాముని కోరికల్లాగా నలుదిక్కులకై పరిభ్రమించారు. అంటే రాముడి కోరిక ఎలా ఉంది అంటే, బాధపడుతున్నవాడు 4 వైపులకి వెళ్ళిపోదాము అన్న కోరికతో ఉన్నాడు. అంటే ఆవిడని వెతకాలని ఆకాంక్షలో, ఆ రకంగా వీళ్ళు కూడాను 4 వైపులకి వెళ్ళిపోయారట వెతకడానికి. సంపాతి దర్శనంతో వారికి జానకి వార్త తెలియొచ్చింది. వెంటనే నిస్పృహుడు సంసారాన్ని తరించినట్లు హనుమంతుడు సాగరాన్ని దాటాడు అని కాళిదాస్ గారు ఇక్కడ మళ్ళీ చెప్పారనమాట. తర్వాత అతడు లంకాపురంలో ప్రవేశించి వెతుకుతూ విషలతల నడుములో ఉన్న సంజీవినిలాగా రాక్షస స్త్రీల మధ్య ఉన్న జానకిని చూశాడు అన్నారు. రాముడు అభిజ్ఞానం కొరకై ఇచ్చిన ఉంగరాన్ని అతడు సీతకు సమర్పించాడు. దాన్ని చూడగానే ఆవిడ కన్నుల నుండి చల్లని ఆనందాశ్రువులు జాలువారాయి. ఆంజనేయుడు రాముని సందేశ వచనాలతోటి సీతకు ఉపశమనం కలిగించాడు. ఆ పైన రావణపుత్రుడైన అక్షుణ్ణి సంహరించాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగంతో ఇంద్రజిత్తు కలిగించిన బాధను క్షణకాలం సహించాడు. పిదవ లంకా నగరాన్నే తగలబెట్టాడు. ఈ రీతిగా కృతకృత్యుడై అతడు రూపుదాల్చి స్వయంగా వచ్చిన వైదేహి హృదయమా అన్నట్లుగా ఆ దేవి ఇచ్చిన ప్రత్యాభిజ్ఞ రత్నాన్ని రావుడికి అందజేశాడు. ఎదపై ఉంచుకున్న ఆ చూడామని స్పర్శతోటి నిమీలిత నేత్రుడై
ఆనందించిన రాముడు సీత యొక్క సౌఖ్యాన్ని చొరగొన్నాడు అంటూ అక్కడ కవిగారు మళ్ళీ రాశారన్నమాట. తర్వాత సీత వృత్తాంతం విని ఆమెను చేరుకోవాలన్న ఔత్సుక్యంతోటి అతడు లంకను పరివేష్టించి ఉన్న మహాసముద్రాన్ని ఆగడతలాగా తేలిగ్గా భావించాడు. ఒక భూతలం మీదే కాక ఆకాశాన్ని కూడా కిక్కిరిసి తన్ను అనుసరించిన వానర సైన్యాలతోటి రాముడు శత్రు నిర్మూలనకై బయలుదేరాడు. స్నేహవసనాన బుద్ధి గుహలో ప్రవేశించి రాక్షస రాజ్యలక్ష్మి చేసిన ప్రేరణ చేత కాబోలు విభీషణుడు సాగర తీరం చేరిన రాముణ్ణి శరణుజొచ్చాడు అన్నారు. రాముడు అతనికి రాక్షసాధిపత్యం కట్టబెడతానని ప్రతిన కూడా చేశాట. అంటే ప్రామిస్ చేశాడు, నేను రావణ్ణి చంపి నువ్వు నన్ను శరణు చేరావు కాబట్టి విభీషణ, నువ్వు మంచివాడివి కాబట్టి నీకు నేను రాజ్యాన్ని అప్పగిస్తాను రావణ్ణి చంపేసి అంటూ ప్రామిస్ కూడా చేశాడు. సమయం చూసి ప్రయోగించిన నీతులు ఫలప్రదాలు కాకపోతాయా అన్నారు కవి. రాముడు వానరుల చేత లవణ సాగరం పైన వంతెన నిర్మింపజేశాడు. మహావిష్ణువు శయనించడానికే సాగరం నుండి పైకి తేలిన శేషునిలాగా ఆ సేతు పొడచూపింది అన్నారు కవి. అంటే రాముడే మహావిష్ణువు కదా మరి. సాగరుడు అనంతశయుడిలాగా పైకి లేచి వచ్చి ఆ సాగరాన్ని అనంతుడిలాగా చూపించారు అక్కడ మనకి. ఆ సేతు మార్గాన సాగరం దాటి రాముడు వానర బృందంతో లంకం చేరాడు. ఆ నగరాన్ని చుట్టుముట్టిన సువర్ణవర్ణం కల కపిసేన దానికి రెండవ స్వర్ణ ప్రాకారమా అన్నట్లుగా భాషించింది అన్నారు కవిగారు. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఆ యుద్ధంలో ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది తెలుసుకుందాం. అంతవరకు సెలవు.